బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ ఆదివారం సీజన్ 8 గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సెప్టెంబర్ 1 నుంచి కొత్త సీజన్తో మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు కొలిక్కు వచ్చేసింది. లిస్టులో ఉన్న వారందరికీ ఫోన్లు వెళ్ళాయని తెలుస్తోంది. మరోవైపు కంటెస్టెంట్స్కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. కంటెస్టెంట్ల లిస్టు పూర్తిగా మారిపోయిందని, చాలామంది ఈ షో నుంచి తప్పుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ముందు అనుకున్నట్టు కాకుండా ఇప్పుడు దాదాపు 7 మంది బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది. సో కొత్త వారు ఈ లిస్టులోకి చేరినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఎవరు ఊహించని కంటెస్టెంట్స్ ఈసారి హౌస్లోకి రానున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి మరో కంటెస్టెంట్గా ఆర్జే శేఖర్ భాష ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపికకు సంబంధించి బుధవారం ఏవీ షూట్ కూడా చేయనున్నారట. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై రాజ్ తరుణ్ లావణ్యల ప్రేమ వ్యవహారంలో శేఖర్ భాష పేరు ప్రముఖంగా వినిపించింది. దీనికి ముందు కొన్ని మ్యూజిక్ ఛానల్స్లో కూడా యాంకర్గా పనిచేశారు ఆయన. సో అలాగే ఆర్జేగాను సత్తా చాటారు. రాజ్ తరుణ్పై లావణ్యవన్నీ తప్పుడు ఆరోపణలంటూ నిరూపించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఆయన. న్యూస్ ఛానల్స్కి వెళ్ళి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. బాగా వార్తల్లో నిలిచారు ఆయన. ఈ మధ్యన లావణ్య సంబంధీకులు తనపై దాడి చేశారని ఆసుపత్రిలో కూడా చేరిన విషయం తెలిసిందే. సో సోషల్ మీడియాలో చాలామంది స్టార్స్ ఈసారి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో స్టార్స్గా ఉన్న వాళ్ళు 7 ఈసారి హౌస్లోకి వస్తారని తెలుస్తోంది. జబర్దస్త్ నుంచి 2 కూడా హౌస్లోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. శేఖర్ భాషతో పాటు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే పలువురు సెలబ్రిటీల పేర్లు అయితే కన్ఫర్మ్ అయ్యాయని తెలుస్తోంది. యాంకర్ విష్ణుప్రియ, డాన్సర్ హీరోయిన్ విస్మయ, అలాగే రీతు చౌదరి పేర్లు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంద్రనీల్, నిఖిల్, అలాగే ఆదిత్య ఓం, సౌమ్యారావు, అలాగే యష్మి గౌడ, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, అంజలి పవన్, అభిరామ్ వర్మతో పాటు కమెడియన్ అలీ తమ్ముడు కయ్యం పేరు కూడా వినిపిస్తోంది. అయితే అలీ సోదరుడు వస్తారా అనేది మరో 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చాలామంది పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి. ఈసారి కూడా దాదాపు 20 మంది హౌస్లోకి వెళ్ళబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి. కేవలం షో స్టార్ట్ అవడానికి మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511